ఈ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. మనము జ్ఞాన విజ్ఞానాలు సంపాదించాలన్నా, ధర్మబద్ధంగా జీవించాలన్నా, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలన్నా, మన కుటుంబ పోషణార్థము మనము కష్టపడాలన్నా ఈ శరీరము ప్రధాన సాధనము. పెద్దలు చెప్పినట్లుగా ఆరోగ్యమే మహాభాగ్యము. అంటే ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఒకవేళ అన్నీ ఉండి ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే. అయితే చాలా మంది ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. భక్తి పేరుతో మితి మీరిన ఉపవాసాలతోనూ, దురలవాట్ల చేతను, ఈ పంతాలు పట్టింపులతోనూ, మరికొంతమంది బ్రేకప్ టైంలో, ఫెయిల్యూర్ టైంలో ఆహారం తింటం మానేసి ఈ దేహాన్ని క్షీణింపచేస్తున్నారు. శరీరము ఆరోగ్యంగా లేకపోతే మనసులో ఉన్న ఆలోచనలు కూడా బలహీనమైపోయి మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలను, దుఃఖాలను మనము జయించలేము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దేహమును చక్కని ఆహార నియమాలు పాటించడం ద్వారా, దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా, ధర్మబద్ధమైన జీవన విధానం ద్వారా పరిరక్షించుకోవాలి.